నమస్తే ఫ్రెండ్స్, మీకోసం ఖమ్మంలో 175 గజాల్లో ఒక G+1 ఇల్లుని చూపించడం జరుగుతుంది. ఇది ఖమ్మంలో బల్లేపల్లి ఏరియా, పాండురంగపురం ఏరియా అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి రామాలయం దగ్గర మనకు ఇల్లు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు పడమర మరియు ఉత్తరం ఫేసింగ్తో మనకు ఉంది ఇల్లు. ఇది కనపడుతుంది వచ్చేసి మనకు రామాలయం అండి. దీని పక్క గల్లీలోనే మనకు ఇల్లు అనేది ఉంటుంది. మన ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకున్నా, ఇల్లు చూడాలనుకున్నా, ప్లాట్లు చూడాలనుకున్నా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు మంచి మంచి ఓపెన్ ప్లాట్స్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ మీకు అందించబడతాయి. ఇది వచ్చేసి హౌస్ అండి. దీనికి పడమర ఫేసింగ్ ఇది అండి. ఎదుర ఒక మెస్ కూడా అది ఇచ్చారు మంచిగా. ఇది ఇల్లు అండి. పూర్తిగా చూడండి ఇల్లుని ఒకసారి ఎలా ఉందో. చుట్టుపక్కల వాతావరణం అంతా మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదేమో ఉత్తరం ఫేసింగ్ అండి. చుట్టుపక్కల ఇది ఇంటి మెయిన్ ఫేసింగ్ ఉత్తరం. అటు పడమర ఫేసింగ్ కూడా ఉంది. రెండు వైపులా దారి ఉందండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ నేను అందిస్తానండి. మీరు మంచి మంచి ఇల్లులు కొనుక్కోవాలనుకున్నా, ప్లాట్స్ కొనుక్కోవాలనుకున్నా పైన చూపిస్తున్నటువంటి మా ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చేసి దీంట్లో 2 పోర్షన్ల కింద ఉన్నాయండి. పైన ఏమో ఓనర్స్ ఉంటున్నారు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్లో. ఇది కింద ఒక పోర్షన్ అండి. ఇది సింగిల్ బెడ్రూమ్ అండ్ హాలు కిచెన్ కలిపి ఉంది. ఇది ఒక పోర్షను. ఇది ఏమన్నా కొట్టు లాంటిది ఏదైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి అటుపక్క పడమర ఫేసింగ్లో ఇచ్చారండి. ఇట్లా మెస్ కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇది కింద పోర్షన్లో ఇది ఒక సింగిల్ బెడ్రూము, హాల్ కిచెన్ కలిపి ఉంటుంది. ఇంకొండి మరి ఈ సందులో ఇంకొకటి ఉందండి పోర్షను. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూము, కిచెను, హాలు సపరేట్గా ఉంటుందండి. ఇది మళ్ళీ బయట బాత్రూమ్స్ మళ్ళీ వేరే ఉంటాయి. మళ్ళీ లోపల అటాచ్డ్ బాత్రూమ్ అవన్నీ ఉన్నాయి. ఇది ఇంటి పక్కల పరిసర ప్రాంతాలండి. ఒకసారి చూడండి బాగా. అది కూడా చూపిస్తాను మీకు. పక్కన పోర్షన్ కూడా చూపిస్తాను. మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసం అనేది చూపిస్తున్నానండి. అది ఒక పోర్షను. ఇప్పుడు ఇంకొక పోర్షన్ మనం చూద్దామండి. ఇల్లు వచ్చేసి 6 సంవత్సరాలు అవుతుందండి కట్టి, కానీ చూడటానికి కొత్త హౌస్ లాగే ఉంటుంది. మీటర్స్ కూడా సపరేట్గా ఉన్నాయండి. ఇది ఫస్ట్ పోర్షన్ అండి. ఇది ఒకసారి మళ్ళీ క్లారిఫికేషన్ కోసం ఒకసారి చూపిస్తున్నాను. ఇందాక చూశారు కదా లోపల కూడా. ఇప్పుడు ఇది రెండో పోర్షన్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి హాలు, అలాగే ఇది కిచెన్ అండి. కిచెన్ సపరేట్గా ఉంటుందండి. ఫస్ట్ పోర్షన్లో కాకుండా రెండో పోర్షన్లో వచ్చేసి సపరేట్గా కిచెను, హాలు ఉంటుంది. మంచి కబోర్డ్స్ అన్నీ కూడా పెట్టించారండి. ఇదేంటంటే వాళ్ళు సొంతంగా కట్టుకున్నారండి. బిల్డర్స్ కట్టింది కాదు ఇది, వాళ్ళు సొంతంగా నిర్మించుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి ఒక బెడ్రూము.
అలాగే ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూము అలాగే వాష్ ఏరియా కూడా ఉందండి. ఇల్లు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీకు ఇంకేదైనా ఇల్లు కానీ ప్లాట్స్ కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. అలాగే పైన చూసుకుందామండి. పైన వచ్చేసి ఓనర్స్ ఉంటున్నారు. డబుల్ బెడ్రూమ్ హాల్ విత్ కిచెన్ అండి పైన. చుట్టూ కూడా ఒక మనిషి తిరగొచ్చండి, అంత ఇచ్చారండి, గ్యాప్ కూడా ఇచ్చారు. ఇది చుట్టుపక్కల ప్రదేశాలండి ఇవి, ఒకసారి చూడండి. ఇది లోపలికండి, పైన G+1లో ఇది డబుల్ బెడ్రూమ్ హాల్ విత్ కిచెన్ అండి. ఒకసారి చూడండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. మంచిగా సీలింగ్తోనూ కబోర్డ్స్తో మంచిగా చేసుకున్నారండి. వెనక వచ్చేసి వాష్ ఏరియా ఉంటుందండి. వాష్ ఏరియా మరియు బాత్రూమ్ ఉంటుంది. మంచిగా కోతులు అవి రాకుండా కూడా మెస్ కూడా పెట్టుకున్నారు. బెడ్రూమ్స్ ఇలాగే కబోర్డ్స్ అన్నీ ఉన్నాయండి. ఇది హాలు, డైనింగ్ ఏరియా, అలాగే లోపల ఇంకొక బెడ్రూమ్ ఉందండి. ఇది ఇంకో బెడ్రూము, అలాగే కబోర్డ్స్ అన్నీ కలిపి ఉన్నాయి. మంచి కబోర్డ్స్తో చేశారండి. అటాచ్డ్ బాత్రూమ్, పూజ ఏరియా అండి. ఇది వచ్చేసి కిచెను. ఇది వాష్ ఏరియా, మళ్ళీ కిచెన్ పక్కన సిలిండర్ అవి పెట్టుకోవచ్చు. ఇది చుట్టుపక్కల ఇల్లు అవన్నీ కూడానండి.